గౌరవనీయులు మన తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుభాష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా హూట్నూర్ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎమ్మ గారు, కపిల్ సార్ గారికి, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీ గారికి, మా ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వామి గారికి, కాంట్రాక్టర్స్ గారికి, మరియు నర్సింగ్ సూపరింటెండెంట్ హెడ్ నర్స్ గారికి, మరియు నా తోటి ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటేనే మీకు తెలుసు, మనం శ్రమను దోపిడీ పడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి ఉద్యోగులు ఎవరన్నా ఉన్నారంటే కేవలం అవుట్సోర్సింగ్ ఉద్యోగులే. మన ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా మమేకం చేసి మనం కొన్ని సాధించగలిగినాం మేము. అందులో మీ అందరికీ తెలుసు, స్టాఫ్ నర్సులు అంటే ఏదైతే ప్రభుత్వం ఉద్యోగాలు రెగ్యులర్ ఉద్యోగాలు నియామకాలు చేస్తుందో ఆ ఉద్యోగాలలో మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్ రావాలని చెప్పేసి మనం అనేక ప్రయత్నాలు చేసి గత ప్రభుత్వంలో మేము సిద్దిపేట హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మరియు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినప్పుడు అప్పుడు ఉద్యోగాలు వేస్తుంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే వెయిటేజ్ వచ్చేది, మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్ వచ్చేది కాదు. వాళ్లకు రెగ్యులర్ ఉద్యోగాలు పడ్డప్పుడు వాళ్ళకు వెయిటేజ్ రావడం వల్ల చాలామందికి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తరంలో మనము అసలు మా వాళ్లకు పనిచేసినారు వాళ్ళలాగానే అప్పటికి శ్రమ దోపిడీ జరుగుతూనే ఉంది, వాళ్ళ జీతాలు అంతంత మాత్రమే. మరి వీళ్ళు రెగ్యులర్ ఉద్యోగాలలో ఎందుకు రావద్దని చెప్పేసి మనం అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చి కరోనా టైంలో ప్రాణాలు ప్రణంగా పెట్టి వాళ్ళ కుటుంబాలను వదులుకొని చిన్నపిల్లల దగ్గరికి కూడా పోకుండా కష్టపడి పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరన్నా ఉన్నారంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మా శానిటేషన్ ఉద్యోగులు, మా పేషెంట్ కేర్ ఉద్యోగులు, మా సెక్యూరిటీ గార్డులు వీళ్ళు చేస్తున్నారు సార్ అని చెప్పేసి రిప్రజెంటేషన్లు అనేక సార్లు ఇచ్చేసేసి మనం ఏదైతే మన వెయిటేజ్ ఉన్నదో అది సాధించుకున్నాం. ఆ క్రమంలో ఆ గతంలో 7,000 పోస్టులు స్టాఫ్ నర్స్ పోస్టులు వేస్తే 6,000 మంది మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకే వెయిటేజ్ రావడం వల్ల వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజేషన్ అయింది. నిన్నగాక మొన్న ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు వస్తే కూడా అందులో 700 పైచిలుకు ఉద్యోగులు 1,200 పోస్టులు వేస్తే 700 పైచిలుకు మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకే రెగ్యులరైజేషన్ అయింది. మన దగ్గర కూడా ఇంతకుముందు ఎవరో చెప్పారు, వాళ్ళకు కూడా వచ్చిందని చెప్పేసి. ఇట్లా కొన్ని మనకు పిఆర్సీలో భాగం గతంలో జీతాలు 6 నెలలు 8 నెలలు కూడా వచ్చేవి కావు, మీ అందరు సీనియర్స్కు గుర్తుండి ఉంటుంది. అప్పుడు మనం ప్రభుత్వాన్ని అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసి ప్రెషర్ చేస్తే మనలకు జీతాలు రావడం కావచ్చు. తర్వాత పిఆర్సీలో రెగ్యులర్ ఉద్యోగులకు ఏదైతే పిఆర్సీ ఇస్తాడో ఆ పిఆర్సీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచాలని చెప్పేసి అప్పుడు జీతాలు పెంచిపించుకున్నాం. మనం ఎప్పుడు 6,500 ఉన్నటువంటి జీతాన్ని 12,000 చేసుకున్నాం. తర్వాత 2014లో తర్వాత జీవో నెంబర్ 14 తర్వాత మొన్న మళ్ళీ 2021లో కూడా గత ప్రభుత్వము పిఆర్సీ వాళ్ళకి రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చినప్పుడు మనకు కూడా కొంత జీతాలు పెంచింది, మీకు ఆ విషయం తెలుసు. కానీ ఆ దురదృష్టకరణం ఏంటంటే ఏదైతే ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసీ, ఒక 4th క్లాస్ ఎంప్లాయీకి బేసిక్ వేతనం మీద జీతాలు పెంచేవాళ్ళు గతంలో. కానీ ఆ 2016లో జీవో నెంబర్ 14 వచ్చినప్పుడు ఏం చేసినారంటే 20 క్యాడర్లకు కలిసి ఒక జీతం, 15 క్యాడర్లకు ఒక జీతం, 10 క్యాడర్లకు ఒక జీతం, 3 స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చేసి 12,000, 15,000, 17,750 రూపాయల జీతం చేసినారు. ఏది గత ప్రభుత్వం చేసిన తర్వాత మనకు చాలా అన్యాయం జరిగింది. ఇది మాకు బేసిక్ వేతనం మీద జీతం ఇవ్వాలని చేసి అనేక ప్రయత్నాలు చేసినాం. సో కొంత ఆ అధికారుల నిర్లక్ష్యం చేయలేకపోయినారు. మనము ఇంత పెద్ద యూనిటీగా లేకపోయి మీరంతా కూడా మీకు ఎట్లున్నదంటే మనం చేసే ఈ శాఖ చాలా కీలకమైన శాఖ. ఏ శాఖలోనైనా కూడా మనం కొంత సెలవులు పెట్టచ్చు, ఎగ్గొట్టచ్చు. కానీ మనం చేసేది ఆరోగ్య శాఖలో కాబట్టి మనకు సెలవులు దొరకాయి, మన ఉద్యోగులు కూడా రమ్మన్నప్పుడు రాలేకపోతారు. అప్పటికీ మన వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కువ స్ట్రెంత్ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ అన్న ఇక్కడ ఉండడం వల్ల చాలాసార్లు ఇంత దూరం నుంచి మారుమూల ప్రాంతమైన మీరు 350 కిలోమీటర్లు అయినప్పటికీ కూడా ఎక్కువ స్ట్రెంత్ ఇక్కడికి వెళ్ళి వచ్చేవారు. దానికి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయ
హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మీ స్ట్రెంత్ చూస్తేనే అర్థమైపోతుంది, అంటే మీ యూనిటీ, మీ పట్టుదల. మేము ఇంత లేట్ అయినా కూడా శ్రద్ధగా వినాలా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి ఆలోచన రావడం అది చాలా సంతోషకరం.